అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ పవన్ బేస్వాడ. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కట్ట కార్తిక్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్తే పవన్. ఏపీ మద్యం కుంభకోణంతో పోలిస్తే ఢిల్లీ మద్యం కుంభకోణం నీటి పొట్టంతా అన్నారు శ్రీకృష్ణదేవరాయలు గారు పార్లమెంట్ సాక్షిగా. దానికి తగ్గట్టుగానే విదేశాలకి 4,000 కోట్లు పంపించారని, ఇంకా ఈ మద్యం కుంభకోణంలో దోచేసినటువంటి సొమ్ము విదేశాలకు ట్రాన్స్ఫర్ చేశారనే మాటలు నిజమవుతున్నాయి. ఇప్పుడు ఆఫ్రికాలో ఆహార శుద్ధి పరిశ్రమలు, ఐరన్ పరిశ్రమలు నెలకొల్పారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మద్యం కుంభకోణం కొత్త మలుపులు తిరుగుతూ ఉంది. ఎలా చూడాలన్నా? నిజానికి సముద్రంలో వేటగాళ్ళు ఉంటారు, చేపలు పెట్టడానికి వెళ్తూ ఉంటారు, జారళ్ళు. వాళ్ళకి కొన్ని చేపలు దొరకవు. కొన్ని చేపలకు ఉండేటువంటి స్పెషాలిటీ ఏంటంటే సముద్రపు అడుగు భాగాల్లోకి వెళ్ళి మరీ దాక్కోగలవంట. సముద్రపు అడుగుకి వెళ్ళటం అంత చిన్న విషయం కాదు. సముద్రం ఎంత లోపలికి వెళ్ళినా ఇంకా ఉంటుంది. ఇప్పుడు మద్యం స్కామ్ కూడా అలానే ఉంది. ఎంత దాని గురించి సెర్చింగ్ చేసినప్పటికి కూడా, ఎంత వెతికినప్పటికి కూడా ఇంకా ఏదో వస్తూ ఉంది. దానికి అంతం ఎక్కడ అనే దానికి అసలు ఒక ఫుల్ స్టాప్ లేదు. ఆ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ మద్యం స్కామ్ అనేది ఉంది. ఏదో మనం సరదాగా వాడుతూ ఉంటారు కదా, ఏది ఏపీ మద్యం స్కామ్ ని ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో పోల్చేసి, ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఏపీ లిక్కర్ స్కామ్ తో పోలిస్తే నీటి బొందువే అంటారు కదా. నిజంగానే ఆ సామెత నిజమయ్యేలా కనపడతా ఉంది. అంటే చేసింది గబ్బు, జనానికి వచ్చిందేమో జబ్బు, వైసీపీ నాయకులు కూడబెట్టుకుందేమో డబ్బు అన్నట్టు పెద్ద ఎత్తున ఆ డబ్బు ఇంత అంతా కాదు. మామూలుగా ఇప్పటి వరకు ఒక కమిషన్ రూపంలో 3,500 కోట్ల రూపాయలు వైసీపీ నాయకులు కొల్లగొట్టినట్టు ఇప్పటివరకు తేల్చింది అంతే. కానీ ఇది ఒక రూపంలో ఉన్నది మాత్రమే. ఇంకా అనేక రూపాల్లో స్కామ్ జరిగింది. ఈ అనేక రూపాయల స్కామ్ ని సిట్ తేల్చగలదా లేదంటే ఒక పెద్ద టాస్క్. ఈ డబ్బు అంతా ఎక్కడెక్కడికి వెళ్ళింది? ఒకటి, వైసీపీ నాయకులు ఎన్నికలు ఖర్చు పెట్టిందంటూ కొంత కనపడతా ఉంది అనేది. 33 మంది ఎమ్మెల్యేలు, 9 ఎంపీల ఎన్నికల ఖర్చులో ఇప్పటి వరకు ఈ డబ్బు ఖర్చు పెట్టినట్టు సిట్ గుర్తించినట్టు తెలుస్తోంది. సరే, ఈ డబ్బు విదేశాలకు కూడా పోయింది అనేటువంటిది. ఆ విదేశాలకు ఎక్కడెక్కడికి వెళ్ళింది? ఆ డబ్బు దుబాయ్కి వెళ్ళింది, ఆఫ్రికాకి వెళ్ళింది. ఇప్పుడు కొత్తగా ఆఫ్రికాకు సంబంధించినటువంటి వ్యవహారాలు బయటకు వస్తూ ఉన్నాయి. ఆఫ్రికాలో ఐరన్ ఫ్యాక్టరీ పెట్టారని, ఆఫ్రికాలో తర్వాత ఫుడ్ సంబంధించినటువంటి ఆహార శుద్ధి కర్మగారం ఏదో పెట్టారని, ఫ్యాక్టరీ పెట్టారనేటువంటిది, ఇవన్నీ విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. అంటే ఆఫ్రికాలో మామూలుగా రావు శ్రీకృష్ణదేవరాయలు గారు కూడా గతంలో లోక్సభలో చెప్పారు, విదేశాలే డబ్బు వెళ్ళింది, దుబాయ్కి ఆఫ్రికాకి వెళ్ళింది, ఆఫ్రికాకు 1000 కోట్లు పోయినట్టు ఆయన చెప్పాడు. అంటే ఆయనకున్నది 1000 కోట్లు, మరి చేరింది ఎంత అన్నది తెలియాలి. కానీ ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ ఎక్కడ, ఆఫ్రికా ఎక్కడ? ఈ డబ్బుని ఆఫ్రికా కూడా పంపించాలంటే దొరకకుండా చేయాలి. ఈ డబ్బు ముంబై సంబంధించిన రియల్ ఎస్టేట్ కంపెనీలో పెట్టారు, ఆ ముంబై సంబంధించిన ల్యాండ్ మీద పెట్టారు. తర్వాత బంగారంగా కొంత మార్చారు. అది కూడా హైదరాబాద్లో బషీర్బాగ్లో ఉన్నటువంటి ఏదో 2-3 జ్యువెలరీ షాపుల ద్వారా మొత్తం బంగారంగా కూడా మార్చారు. అంటే డబ్బుని డబ్బుగా కనపడకుండా చేయడానికి ఎన్ని రకాల ప్రయత్నాలు జరిగాయో అన్ని రకాల ప్రయత్నాలు జరిగాయి. ఒకటి, ప్రజల్లోకి డబ్బు పంపిణీ చేశారు ఎన్నికల టైంలో. 2, దేశాలు దాటించారు కొంత డబ్బు బంగారంగా మార్చారు, కొంత డబ్బు కంపెనీలుగా మార్చారు, కొంత డబ్బు సినిమాల్లో పెట్టారు, కొంత డబ్బు ముంబై లాంటి మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో, ముంబై లాంటి రాజధానిలో భూమి మీద రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టారు. ఇలా రకరకాలుగా డబ్బుని డబ్బుగా ఉండకుండా ఎక్కడో చోట పెట్టాలి, మళ్ళా ఈ డబ్బు ఎవరు పట్టుకోకూడదు అనే దానికోసం వాళ్ళు పడ్డ తాపత్రయం మాత్రం మామూలు విషయం కాదు. అంటే ఎంత తెలివిగా స్కామ్ చేశారు అనేటువంటిది. రేపొద్దున ఎంక్వైరీ చేసినా డబ్బు కనపడదు. డబ్బు కనపడకుండా ఎక్కడో చోట ఇన్వెస్ట్ చేయాలంతే అనేది దాంట్లో నుంచి రకరకాల ఇన్వెస్ట్మెంట్స్. మరి ఇన్ని రకాల ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఒక్క రాజు కసిరెడ్డి ఆస్తే 2,000 కోట్ల రూపాయలని ఇప్పటి వరకు గుర్తించినట్టు తెలుస్తా ఉంది. మరి ఒక్క రాజు కసిరెడ్డి అనేటువంటి ఒక చిన్న వ్యక్తి ఆస్తే, అంటే ఈ లిక్కర్ స్కామ్ నడిపించడంలో కీలక పాత్రధార అయితే కావచ్చు, కానీ అతని స్థాయి చాలా చిన్నది. కానీ అతని ఆస్తే 2,000 కోట్ల రూపాయలు అంటే, ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్ ప్రధానంగా వినపడుతున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, లేదు మిథున్ రెడ్డి, తర్వాత మిథున్ రెడ్డికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి టాస్క్ అప్ చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు, వీళ్ళ ఆస్తి ఎంత పెరిగి ఉండాలి, వీళ్ళు ఎంత సంపాదించి ఉండాలి కదంటే. జగన్మోహన్ రెడ్డి గారు నేను చెప్పారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అమాయకుడు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. ఒక పక్క చూస్తే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నుంచి 300 కోట్లు 33 మంది ఎమ్మెల్యేలకి 4 ఎంపీలకి ఆ నిధుల్ని పనిచేసినట్టు తెలుస్తా ఉంది. ఏంటి? ఎస్, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి అమాయకత్వం అంతా కూడా బయటకు వస్తూ ఉంది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి ఇప్పుడు ఆయన ఆ చంద్రగిరి నియోజకవర్గంలో వచ్చింది, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే. ఆ నియోజకవర్గంలో చేసిన ఆయన కూడా చేసిన అరాచకాల మీద రకరకాల కథనాలు ప్లే అవుతా ఉన్నాయి. సరే, ఆ రకరకాల కథనాలు కూడా పక్కన పెట్టు.
ఇప్పుడు నువ్వు చెప్పావు కదా 33 మంది ఎమ్మెల్యే క్యాండిడేట్స్ కి 9 ఎంపీ క్యాండిడేట్స్ కి డబ్బు పంపిణీ అంతా చెవిరెడ్డి గారి ద్వారానే జరిగింది. ఎందుకు 7 చేతులు ఐపాక్ టీమ్ సర్వే సంస్థ ఉంది. అంటే ఏ నియోజకవర్గంలో కొంత వీక్ గా ఉన్నాం, ఏ నియోజకవర్గంలో ఏ ప్యాకెట్స్ లో డబ్బును కొంత ఖర్చు పెట్టగలిగితే, మద్యాన్ని కొంత పంచగలిగితే, బిర్యానీ పొట్టాలు కనుక కొంత పంచగలిగితే, ఓట్లని కనుక కొనుగోలు చేసుకోగలిగితే మళ్ళీ గెలుస్తాం అన్నటువంటి ఒక సర్వే నేను చేశాడు. ఇది నిజానికి ఐపాక్ ఎవరిది? ప్రశాంత్ కిషోర్ది, బీహార్ సంబంధించిన ప్రశాంత్ కిషోర్ది. 2019 కానీ ఎన్నికల కంటే ముందు జగన్మోహన్ రెడ్డి కోసం ఈ స్ట్రాటజీ సంస్థ పనిచేసింది. ఎప్పుడైతే 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారు ఐపాక్ టీం వల్ల, వాళ్ళ స్ట్రాటజీల వల్ల, ఈ ఐపాక్ టీం ఈ ప్రశాంత్ కిషోర్ చేతిలో ఎందుకు, మన చేతిలో ఒక లాక్కుంటే పోలా అనుకున్నారు. ఇప్పుడు వీళ్ళు అధికారులకు వచ్చినప్పుడు చాలా కంపెనీలు లాక్కున్నారు కదా, కాకినాడ పోర్ట్లు, తర్వాత డిస్టిలరీస్ లాక్కున్నారు కదా. అలానే ఐపాక్ టీం కూడా మనం లాక్కుంటే బాగుంటది కదా, ఎందుకు ప్రశాంత్ కిషోర్ చేతుల్లో, ఎందుకు ఆయన మాట మనం ఆయనకి ఎందుకు డబ్బులు ఇవ్వాలి, మన చేతిలోని టీం పెట్టుకుంటే పోయింది కదా అని చెప్పేసి ఈ ఐపాక్ టీంని ప్రశాంత్ కిషోర్ నుంచి లాక్కొని చెవిరెడ్డి గారి చేతుల్లో పెట్టారు. చెవిరెడ్డి గారు సర్వేలు చేస్తూ ఉంటాడు. తెలంగాణలో కూడా సర్వేలు చేసి కేసీఆర్ నువ్వు బ్రహ్మాండంగా గెలుస్తున్నావు అన్నాడంట. కేసీఆర్ తడిగొట్టేసుకొని ప్రశాంతంగా గెలుస్తున్నామని జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నిర్వహిస్తున్న ఐపాక్ టీం సర్వే చెప్పింది కదా అనుకున్నాడండి. ఇక్కడ కేసీఆర్ కూడా అదే చెప్పాడండి, నాకున్న సమాచారం మేరకు ఈసారి కూడా మళ్ళీ అదే ఆ పాయింట్కి వస్తా. ముందు కేసీఆర్ ముందు ఎన్నికలు అయినా కదా, ఇక్కడ తడిగొట్టేసుకొని కూర్చున్నాడంట. చివరి రిజల్ట్ ఏమైంది? బిస్కెట్ అయింది. అప్పటికీ కేటీఆర్ చెప్పాడంటే చాలా మందితో మాట్లాడి, పరిస్థితి బాగాలేదు, ఎమ్మెల్యే క్యాండిడేట్ మారుద్దామంటే నా దగ్గర సర్వే రిపోర్ట్ ఉంది, మనమే గెలుస్తున్నాం పో, నీకేం తెలుసు రాజకీయం అని చెప్పేసి కేటీఆర్ అన్నాడని చెప్పేసి స్వయంగా కేటీఆర్ చెప్పుకున్నాడు. నేను చెప్పాను మా నాన్నకి వినలేదని చెప్పేసి ఒక మీడియా ఇంటర్వ్యూలో చెప్పుకున్నాడు. ఎమ్మెల్యే క్యాండిడేట్ మారిస్తే గెలిచి ఉండేవాళ్ళని చెప్పేసి, కొన్ని మార్పులు చేర్పు జరిగితే గెలిచేవాళ్ళని చెప్పేసి. సరే అదే ఎమ్మెల్యే క్యాండిడేట్ మార్చొద్దనేమో కేసీఆర్ చెప్పాడు, ఎమ్మెల్యే క్యాండిడేట్ మారిస్తే గెలుస్తామనేమో జగన్ చెప్పారు. ఎందుకు ఎమ్మెల్యే క్యాండిడేట్ మార్చకపోతే గెలవండి కేసీఆర్ అప్పుడు అర్థమైంది కదా. సో దాన్ని బట్టి ఐపాక్ టీం కొద్దిగా మార్చి ఎమ్మెల్యే క్యాండిడేట్ గెలిస్తే నువ్వే గెలుస్తావు జగన్మోహన్ రెడ్డికి ఐపాక్ టీం సర్వే ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? ఎమ్మెల్యే క్యాండిడేట్ మార్చడం కంటే ఇక్కడ ఉన్న అక్కడ ఇక్కడ పెడితే షిఫ్టింగ్ చేస్తే మనం గెలిచేస్తాంలే, అంతా నా బొమ్మ మీద తప్ప ఎమ్మెల్యేని ఎవడు చూస్తాడు అని చెప్పేసి ఎమ్మెల్యేని ఇటు ఉన్నట్టు అటు ఉన్నట్టు, ఈ జిల్లా నా జిల్లా, ఆ జిల్లా నీ జిల్లా, ఈ నియోజకవర్గం నా నియోజకవర్గం, ఆ నియోజకవర్గం ఈ నియోజకవర్గం, ఇలా మార్చాడు. మార్చేసరికి మొత్తానికే బెడ్స్ కొట్టి 151 11 కూర్చుంది. సో ఐపాక్ అక్కడ దెబ్బతింది, ఇక్కడ దెబ్బతింది. ఆ ఐపాక్ సర్వే చూసే మళ్ళీ అదే కేసీఆర్ చెప్పారు, నాకున్న అంచనా ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి మళ్ళా వస్తాడు బ్రహ్మాండంగా అని చెప్పాడు. టీవీ ఛానల్ అఫీషియల్ గా చెప్పాడు టీవీ ఛానల్లో. సో కాబట్టి ఏది ఏమైనా ఈ ఐపాక్ ఏమో సరిగ్గా సర్వే ఇవ్వలేదు, ఆ పేరుతో కూడా పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారాయి. తర్వాత ఈ ఐపాక్ టీం ఏదైతే 33 నియోజకవర్గాలు 9 ఎంపీలు అని చెప్తా ఉన్నారు, ఆ 33 నియోజకవర్గాలు 9 ఎంపీలు మద్యం డబ్బు ఖర్చు పెట్టినప్పటికీ కూడా ఎక్కడా కూడా వైసీపీ గెలవలేదట, ఎక్కడా కూడా వైసీపీ గెలవలేదట. తర్వాత ఇప్పుడు ఒక బెంజ్ కారు గురించి వస్తా ఉంది, ఆ బెంజ్ కారులోని డబ్బులన్నీ పంపించారు. ఆ బెంజ్ కారు వైజాగ్ రిజిస్ట్రేషన్ తో ఉంది. తర్వాత దాని ఫోన్ నెంబర్ మాత్రం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఏదో అంటున్నారు, మరి చూడాలి రాబోయే కాలంలో ఎంక్వైరీలు ఏ విషయాలు బయటకు వస్తాయి. కానీ ఏది ఎవరైందా నేను చెప్పాను కదా, సముద్రం లోతు ఎంత అంటే అంత ఈజీగా ఫైండ్ అవుట్ చేయడానికి కానట్టు మద్యం స్కామ్ విధులు ఎంత అంటే కూడా ఐడెంటిఫై చేయడం చాలా కష్టంగా ఉంది. సిట్టు ఎంక్వైరీ చేసుకుంటా పోతా ఉంది. అందరూ ఏం కొనుక్కుంటున్నారు, బిగ్ బాస్ పట్టుకుంటారేమో, బిగ్ బాస్ అరెస్ట్ జరిగిద్దేమో. ముందు తీగ చివరి ఆగాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఎప్పుడు వస్తుంది? తీగ చివరికి పోయిన తర్వాత వస్తుంది. ఆ తీగ వీళ్ళు పోతా ఉన్నారు, ఆ తీగ ఇంకా వస్తా ఉంది, ఆ తీగ పట్టుకొని పోతా ఉన్నారు. అంత దారుణమైనటువంటి స్కామ్ ఏపీ మద్యం స్కామ్. కాకపోతే ఒక్కటి మాత్రం నేను తీవ్రంగా బాధపడేది ఏంటి అంటే, ఇది ప్రజల ఆరోగ్యాలను పాడు చేస్తూ దాదాపు 1,20,000 మంది కుటుంబాలని ఆగం చేసినటువంటి స్కామ్. దాదాపు ఈ మద్యం వల్ల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా కాలంలో అమ్మినటువంటి నకిలీ మద్యం వల్ల 40,000 మంది చనిపోయారని, 80,000 మంది కిడ్నీలు లివర్లు పోగొట్టుకున్నారనేది ఒక అంచనా. అంటే 80 + 40 1,20,000 మంది. ఈ 1,20,000 మంది కుటుంబాలని ఆగం చేసినటువంటి బ్రాండు చేసిన స్కాము విలువ ఎంత అంటే క్వశ్చన్ మార్క్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.